పొద్దున్న లేవగానే ఏం కూర వండాలని ఆలోచిస్తూ ఉంటాం మన ఆడవాళ్ళం. అంతే కదా! మన కూరగాయలు కావాలంటే మార్కెట్‌కు రావాల్సిందే. మాకైతే ఇక్కడ సండే మార్కెట్ జరుగుతుందండి. నేనైతే సండే మార్కెట్‌కు వచ్చాను. ఇక్కడ మార్కెట్‌లో జరిగే విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. ఈరోజైతే సండే మార్కెట్‌కి వచ్చి కూరగాయలు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే చిన్న మార్కెట్ అండి, పెద్ద మార్కెట్ అయితే ఏం కాదు. కూరగాయల రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ వీక్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అయినా సరే తినాలి కాబట్టి కూరగాయలు కొనాల్సిందే, తప్పదు కదా. పాపం రైతులకైతే ఇంకా గిట్టుబాటు కాలేదని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మాది కూడా రైతుల ఫ్యామిలీ కాబట్టి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ కష్టపడి అక్కడి నుండి తీసుకొచ్చి పెద్ద మార్కెట్లో వేసి వెళ్తారు. అక్కడ మార్కెట్ నడిపే వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం లాభం చేసుకొని చిన్న రైతులకు అమ్ముతూ ఉంటారనమాట. వీళ్ళు తీసుకొచ్చి అంత దూరం నుండి ఆటో ఖర్చులని అవని ఇవన్నీ వీళ్ళు కూడా కొంచెం లాభం చేసుకొని ఇక్కడ అమ్ముతారు కాబట్టి ఈ చిన్న చిన్న మార్కెట్లో రేట్లు కొంచెం ఎక్కువగా ఉండడం కామనే కదండి. అందరి కష్టం ఉంటుందండి, ఎవరిని ఏమనలేము. అందుకే మనం ఇక్కడ బేరం ఆడకుండా కొనాల్సిందే. ఎందుకంటే మనకు కూరగాయలు కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, అంతే కదా. ఇక్కడ కూరగాయలు కాదండి, మనకు మార్కెట్ అంటే పెద్ద ఎమోషనేనండి ఆడవాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో తెలిసిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అక్కడైతే మనం వాళ్ళతో కొంతసేపు మాట్లాడాల్సి వస్తుంది. అందుకే నేనైతే కంపల్సరీగా వంట చేసి మార్కెట్కి వస్తానండి 99%. ఎందుకంటే వంట చేయలేదనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ అయిపోతూ ఉంటుంది. కూరగాయలు తీసుకోవాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా అదొకటి రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. అయ్యో ఇంటికి వెళ్ళాలి, వంట చేయాలని. వంట చేసి వచ్చామనుకోండి ఆ టెన్షనే ఉండదు. ఇక్కడ కూరగాయలు తీసుకోవడానికి ఒక 1/2 అవర్ జరిగితే ఎవరైనా కలిసిన వాళ్ళతో మాట్లాడడానికి ఒక 1/2 అవర్ జరుగుతుంది. పక్కా గంట పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. వంట చేయలేదనుకోండి అప్పుడు ఆకలి అన్నారనుకోండి అప్పుడు ఏం పెడతాం. వంట చేసి వచ్చామనుకోండి మనకు టెన్షన్ ఉండదన్నమాట. వెళ్ళగానే వాళ్ళు ఆకలి అన్నారనుకోండి పెట్టేసేయచ్చు హ్యాపీగా. అంతేనా మీరు కూడా? ఇక్కడ చిన్న మార్కెట్ అన్నట్టే కానీ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. కూరగాయల నుండి బట్టల వరకు అన్నీ ఇక్కడ. ఇంకా కొన్ని షాపులు ఎందుకో పెట్టలేదండి ఈరోజైతే. ఇంకా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. నేనైతే మార్కెట్ మొత్తం తిరగలేదు, కొంచెమే తిరిగి కొంచెం వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. పెద్దగా అంటే పెద్దగా ఏముండదు, చిన్నగా అంటే చిన్నగా ఏముండదు. ఈ మార్కెట్కి మన ఆడవాళ్ళకి పెద్ద ఎమోషనే ఉంటుందండి. ఎందుకంటే మనకు షాపింగ్ మాల్కి వెళ్తే ఎంత ఎమోషన్ అయిపోతామో బట్టలను చూసి, కూరగాయలను చూసి కూడా అంతే ఎమోషన్ అయిపోతూ ఉంటాము. కూరగాయలు చూడగానే కళ్ళు జిగేలు ఉంటాయి. అంతే కదా, మీకు కూడా ఉంటే అలాగే అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ నిమ్మకాయలు అమ్ముతుందండి. ప్రతి వారం ఉంటుంది, చాక్ పీసులో నిమ్మకాయలు అమ్ముతూ ఉంటుంది. నేనైతే ఆమె దగ్గర కంపల్సరీగా నిమ్మకాయలు తీసుకుంటానమాట. ఎక్కడ కనిపించినా సరే ఎందుకు ఆమె దగ్గరే తీసుకుంటాను. మీరు కూడా మార్కెట్కి వెళ్తే ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే బేరం ఆడకుండా తీసుకోండి. మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఊరికే కాదండి, మనకు కూడా కూరగాయలు అవి వస్తుంటాయి కదా. ఇంతేనండి వీడియో. ఈ వారం మా దగ్గర జరిగే మార్కెట్ వీడియో అండి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.